జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 14/7/2024 ఆదివారం, ఆషాఢ శుక్ల అష్టమి మొదలుకొని 20/7/2024 శనివారం, ఆషాఢ శుక్ల చతుర్దశి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి మిథున కర్కాటక రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కుజుడు మేష వృషభ రాశుల్లో, చంద్రుడు కన్య తుల వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆర్థిక స్థితి పెంపొంది దిశగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రమోషన్ లాంటివి కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ అటువంటివి లాభిస్తాయి. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం లేదా ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు తప్పకుండా పొందుతారు ఈ వారం. అలానే వృత్తిపరంగా ఉన్నవారికి మంచి గౌరవం లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనే దిశగా మీరు వ్యవహరిస్తారు. కాకపోతే మీరు జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ చేయకూడదు ఈ వారం. అలానే విద్యార్థులకు శుభ సమయమే. నిరుద్యోగులకు కొంతమేరకు వీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. స్త్రీలకు, అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. అలానే ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి తొలగి వారు ఆశించినటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ఈ వారమంతా ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలేని తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో వీరు ఊహించినటువంటి కొన్ని విషయాలు సత్ఫలితాలను పొందుతాయి. వినుకొని కొన్ని మార్పులు జరిగేటట్టుగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల మీరు ఊహించినటువంటి మార్పులు జరిగి కొంత మానసికమైనటువంటి అలజడికి గురికాక తప్పదు. ఆర్థిక పరంగా కొంత క్షీణించడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి నిల్వ డబ్బులు కొంత ఎక్కువ మేరకు ఖర్చు కావడం చేత కొంత మీరు బాధపడుతుంటారు. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఉన్నతమైనటువంటి ఉన్న సీటును కూడా కొంత పోయేటట్టుగా కనబడుతుంది. దానిలో మీరు తబ్బింపుగా, విచారంగా ఉండేటువంటి విషయంగా మీకు కనబడుతున్నది. ధనాదాయం విషయంగా మీరు ఎక్కువగా శ్రమిస్తారు. అయినప్పటికీ కూడా ఈ ఆర్థిక పరంగా కొంత క్షీణించినప్పటికీ కూడా మీరు స్థిరాస్తుల విషయంలో మాత్రం చక్కని లాభసాటిగా ఉంటుంది. ఆదాయ వనరులు తగ్గినా కూడా ఏమైనా స్థిరాస్తులు కొనాలి అనేటువంటి విషయంగా మీరు ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. అలానే మీ పిల్లల విషయం లోపల శుభకార్యాలు ఆలోచనలతోని మీకు ఈ కాలం గడుపుతారు ఈ వారం. అట్లానే వృత్తిపరంగా ఉన్నవారికి మంచి పేరు, ప్రతిష్టలు పొందుతారు. కొంత ధనాదాయం పెరుగుదల దిశగా మీరు వ్యవహరిస్తారు. డాక్టర్లు కానీ, లాయర్లు కానీ లేదా అటువంటి వృత్తిపరంగా ఉన్నవారికి కూడా కొంత అలజడి నుంచి బయటకు వచ్చి మంచి పేరును కానీ, డబ్బును కానీ సంపాదించేటట్టుగా మీకు కనబడుతున్నది. అవివాహితులకు కొంతమేరకు కొంత ప్రయత్నం మీద మీకు శుభవార్తలు వింటారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు పయనిస్తారు. వృత్తిపరంగా ఉన్నవారికి కొంతమేరకు ఆశించిన ఫలితాలు ఉన్నప్పుడు కూడా కొంత ఖర్చులు అధికమవుతాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడేటట్టుగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల లోపల కొంచెం అప్రమత్తతతో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి.
ఎందుకంటే కొన్ని విషయాల లోపల మీకు చెడు ఫలితాలు ఎదురయ్యేటట్టుగా ఉంటుంది. మీకు అజాగ్రత్తగా ఉంటే మాత్రం మీరు దాన్ని అనుభవించక తప్పదు. కనుక మీరు చాలా అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. చిన్న చిన్న వైద్యం అవసరమయ్యేటట్టుగా ఉంటుంది. అది కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తగా ఎక్కువగా అవసరం అని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. అయినప్పటికీ కూడా కొన్ని ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. వృత్తిపరంగా విపరీతమైనటువంటి బాధలు కానీ విపరీతమైన పని ఒత్తిడి మీ మీద పడుతుంది. వేరే వాళ్ళ పని కూడా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ పనిని గుర్తిస్తారు. గుర్తించినప్పటికి కూడా మీకు పని భారం ఎక్కువగా మీ మీదకు తోయక తప్పదు. ఆ బాధతోని కొంత మానసికమైనటువంటి బాధకు గురి కాక తప్పదు. అలానే దూర ప్రయాణాలు చేస్తారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయాణం చేస్తారు. అలానే మీరు కొత్త ఉద్యోగాల కొరకు కానీ కొత్త మీకు అవకాశాల కొరకు మీరు ఎదురు చూస్తుంటారు. ఆ ఎదురు చూపులలో మీకు కొంత సంతోషకరంగా ఉండేటువంటి సమయము అని చెప్పవచ్చు. కొన్ని డబ్బులు మీ చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మానసికమైనటువంటి క్షోభ నుంచి కొంతమేరకు బయటకు వస్తారు. అలానే కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు. బంధువులతోని కానీ ఇంటి వారితోని కానీ కొంతమేరకు సంతోషంగా ఉంటారు ఈ వారమంతా. ఆ సంతోషంతోనే మీ కష్టాన్ని మీ చిన్న ఆలోచనలు కూడా మీకు తొలగిపోతాయి. ఈ సంతోషమే మీకు నిలబడుతుంది. కనుక మీరు ధనాదాయం పెరిగే దిశగా మీరు ఎక్కువగా ప్రయత్నిస్తే తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కొంత ఆశించినటువంటి ఫలితాలు మీకు పొందకపోవచ్చు. ఎక్కువగా కష్టపడాలి. నిరంతర శ్రమ చేస్తే కానీ మంచి మార్కులు మంచి పేరు గడించరు. అలానే విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. కాకపోతే కొంతమేరకు ఎక్కువగా శ్రమించాలి. ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారి మీరు ప్రయత్నిస్తే కానీ ఫలితం మీకు దక్కదు. దాని గురించి ఎక్కువగా శ్రమించాలి. కుటుంబపరమైనటువంటి విషయాల లోపల కొంత ఆందోళనకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా విచారాలు చేస్తుంటారు. పిల్లలకు మీకు ఎక్కువగా సదుపాయాలు ఏ రకంగా కల్పించాలి అనేటువంటి ప్రణాళికలు వేస్తుంటారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు కొంత మేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. లేదా వేరే ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తులు కానీ లేదా భూ సంబంధమైనటువంటి సమస్యల నుండి మీరు బయటకు వస్తారు. ఆ తగాదాలు మీకు తొలగిపోయేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయాణం చేస్తారు. నూతనమైనటువంటి వస్తువులు లేదా బంగారం లాంటి విలువగల వస్తువులను కూడా మీకు వాటిలో మీకు లాభిస్తాయని తెలియజేయడం అనేది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. సాంఘిక కార్యక్రమాల్లో లేదా పూజాధికారులలో దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీకు ఆనుకూల్యత ఎక్కువగా ఉన్నది. అలానే దూర ప్రయాణాలు కానీ దైవ సందర్శనల కొరకు ప్రయాణాలు కానీ ఇవి రెండు లాభిస్తాయి. మీరు ప్రయత్నించండి. తప్పకుండా దూర ప్రాంతాల దైవ సందర్శనలు మీకు లాభిస్తాయి. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని మీకు తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారం ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. మంచి మార్కుల కొరకు విద్యార్థులు ప్రయత్నిస్తారు. సఫలీకృతులవుతారు. కొన్ని విశ్వవిద్యాలయాలు కానీ లేదా మంచి సీట్లను పొందేటట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. వీసా లాంటివి ఎప్పటి నుంచో ప్రయత్నించే వారికి మాత్రం తప్పకుండా లాభం జరుగుతుంది. అలానే అవివాహితులకు కొంతమేరకు పెళ్లి సెటిల్మెంట్ అయ్యేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్
కొన్ని వినుకోని ఖర్చులు మీ మీద పడేటట్టుగా ఉంటుంది. భూములు కానీ భూ సంబంధమైనటువంటి విషయాలు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత మేరకు నష్టాన్ని చవి చూసేటట్టుగా ఉంటుంది. కొంత తక్కువ ధరకు, కొంత మీరు ఆశించినటువంటి ధర కాకుండా కొంత తక్కువ ధరకు అమ్మేటట్టుగా కనబడుతున్నది ఈ వారం. కాకపోతే మీకు ఈ శుభం అశుభం రెండూ కనబడతాయి. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అందుకొరకని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. మీకు డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఊహించినట్టుగా మీకు సత్ఫలితాలను పొందుతారు. అలానే మీకు స్థల మార్పిడి లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు లాభం కాక తప్పదు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు తప్పకుండా ప్రయత్నం లోభం కాదు, మీరు ప్రయత్నించండి. చేతికి డబ్బులు అందుతాయి. విలువగల వస్తువులు కూడా మీకు చేతికి అందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. బుధుడు, శుక్రుడు మరియు రవి ఈ 3 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండడం వలన మంచి ఆనుకూల్యత, దైవం కూడా మీకు మంచి ఆనుకూల్యత కనబడుతున్నది. కనుక మీకు తప్పకుండా ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు. మీ పిల్లలకు మంచి మార్కులు వస్తాయి. తీర్థయాత్రలు, దైవ సందర్శనలకు వెళ్తారు. అన్నీ శుభాలే జరుగుతాయి ఈ వారం అంతా. మీకు ఆశించినటువంటి మంచి స్థానాన్ని లేదా మంచి స్థల మార్పిడిలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు ఈ వారం. మీ అప్పుల బారి నుండి కూడా విముక్తిని పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3, 4. ఈ వారంలో వీరికి చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. అలానే వైద్య సేవల నుంచి దూరం అవుతారు. కాకపోతే మీ బంధువులతోని కానీ లేదా మీ కుటుంబ పరంగా పెద్దవారికి చిన్న అనారోగ్య బాధలు తప్పవు. వాటి గురించి మానసికమైనటువంటి బాధలు కానీ మానసికమైనటువంటి శోభ మీరు భరించక తప్పదు. కాకపోతే ఆర్థిక పరంగా మీకు సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీకు ఖర్చులు, మితిమీరైనటువంటి ఖర్చులు, కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, మీరు వినుకోని ఖర్చులు మీ మీద పడేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీ సమయానుకూలంగా డబ్బు మీ చేతికి అందడం చేత మీకు అప్పుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంటుంది. అలానే ధనాదాయం విషయం లోపల మీరు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నం మాత్రం కొంతమేరకు సఫలీకృతం అవుతుంది, కొంతమేరకు సఫలీకృతం కాదు. అలానే వైద్యపరంగా ఉన్నవారికి, డాక్టర్ల పరంగా, లాయర్ల పరంగా ఉన్నవారికి మాత్రం కొంతమేరకు మీకు ఆశించినటువంటి సత్ఫలితాలు పేరు గడించేటట్టుగా ఉంటుంది. మీరు వైజ్ఞానిక సంబంధమైనటువంటి విషయాల లోపల శాస్త్ర పరిశోధనలో ఉన్నవారికి మాత్రం మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీరు రాసినటువంటి పరీక్ష కానీ రాసినటువంటి షీట్లకు కానీ మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ కీర్తి మంచి నలుగురిలో పేరు మీరు గట్టించేటట్టుగా మీకు కనబడుతున్నది. కాకపోతే చిన్నటువంటి మానసికమైనటువంటి వట్టినే అలజడి ఊహించుకొని బాధపడడం అటువంటి చిన్న బాధలు తప్ప కొంత అన్నీ మంచిగానే జరుగుతుందని చెప్పి మీ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారం మీరు ఊహించినటువంటి మంచి సత్ఫలితాలను పొందుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అలానే వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. పిల్లలకు మంచి మార్కులు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఇరుగు పొరుగు వారు మీకు మంచి సహకరిస్తారు. ఆఫీసులో కూడా మీ సహోద్యోగులు మీకు సహకరించి మీ పనిని వారి పైన వేసుకొని మీరు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే దిశగా మిమ్మల్ని పొగుడుతారు. ఈ వారం అంతా మీకు శుభాలు జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి సీట్లను పొందుతారు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వారు కొంత మేరకు ఖర్చులు పెడుతుంటారు మీ పిల్లలు. అయినప్పుడు కూడా మీకు తగినట్టుగా మీకు డబ్బు మీ చేతికి అందడం చేత సంతోషకరంగా ఉంటారు. చిన్న వాహన సౌఖ్యాలు పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు కొంత అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. కొన్ని విషయాల లోపల ఊహకు అందకుండా కూడా కొన్ని లాభాలు జరుగుతాయి. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు ఈ వృశ్చిక రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి
ధనుసు రాశి మూల 1 2 3 4, పూర్వాషాఢ 1 2 3 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో చిన్న చిన్న మనస్పర్ధలకు గురికాక తప్పదు. కొన్ని విషయాల లోపల ఆ మనుషులు లేరు అనేటువంటి భావనతోని మీరు ఏదో మాట్లాడుతుంటారు, వారు వినడం చేత దాన్ని కొంత చర్చకు గురికాక తప్పదు. అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత ఆచితూచి ప్రతి వ్యవహారంలో మాట్లాడాలి. అనవసరంగా మీరు కొన్ని పేచీలు పెట్టుకోకుండా ఉంటే మంచిదని చెప్పి తెలియజేయడం అనేది. ఆరోగ్యపరంగా మీకు కుదుట పడతారు. కొంత మేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఆఫీసులో కానీ కుటుంబ పరంగా కానీ మంచి పేరునే కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటుంది. కాకపోతే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. వృత్తిపరంగా మంచి పేరును ఘటిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు, డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కొంత అవివాహితులకు కొంత మేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు కొంత మేరకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. శ్రమ చేయకుంటే మీకు ఫలితం మాత్రం శూన్యం. మీరు ఎంత శ్రమ చేస్తేనే ఆ తగట్టుగా మీకు వృత్తి ఉద్యోగాల్లో లాభకారిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. అలానే అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. కొంత మేరకు మీరు పెట్టుబడి పెట్టిన పైసలకు దాదాపు మీకు లాభకారిగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. నూతనమైన వస్తువులను, నూతనమైన వస్త్రాలను, చీరలు కానీ బట్టలు కానీ అటువంటివి కూడా ఈ నెలలో మీరు ఇంటికి తీసుకోవాల్సినట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. అలానే వృత్తిపరంగా ఉన్నవారికి మీరు చేసేటువంటి పని చేసే చోట కొంత అధికారులతోని చీవాట్లు కానీ మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు చేసేటువంటి పనిలో జాగ్రత్తగా మీరు పనిని నిర్వర్తించాలి. మంచి పేరును తెచ్చుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తే మీకు మంచిది అని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం పెరుగుదల దిశగా మీకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్థిరాస్తుల విషయం లోపల మీకు లాభసాటిగా కనబడుతున్నది. స్థిరాస్తులు కొనడం అమ్మడంలో మీరు చేయండి. మీకు తప్పకుండా లాభసాటిగా మీకు ఈ రాశి వారికి కనబడుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2. ఈ రాశి వారికి మీరు రాజకీయ పరంగా ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలానే అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. కొన్ని విషయాల లోపల మీరు వైజ్ఞానిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీకు ఆరితేరి ఉన్న వారికి తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అజరామరమవుతాయి. కొన్ని వస్తువులు కానీ కొన్ని పనులను కానీ కొత్తటి మీరు దాన్ని సేకరిస్తారు. కొత్త విషయాల లోపల మీరు పరిశోధన చేసి కనుక్కుంటారు. దాని విషయం లోపల మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ యాజమాన్యం మిమ్మల్ని తప్పకుండా విడిచిపెట్టకుండా మిమ్మల్ని దగ్గర ఉంచుకొని మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీకు డబ్బులు ఎక్కువగా ఇచ్చేటట్టు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు ఎక్కువగా లాభిస్తాయి. మీ దగ్గర పనిచేసేవారు కూడా మీకు అన్ని రకాలుగా మీకు సహకరిస్తారు. వృత్తిపరంగా ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పిల్లలు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. మీ కుటుంబ పరంగా కానివ్వండి, మీ బంధువర్గంలో వృద్ధుల కొంత అనారోగ్య బాధలు మిమ్మల్ని బాధించేటట్టుగా కొంత గోచరమవుతున్నాయి. కాకపోతే మిగతా అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. కారు కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఈ వారం ఉండాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్థిరాస్తుల అమ్మకంలో విషయం లోపల ఏమన్నా ఉంటే కొంత జాగ్రత్తగా ఉండాలి, కొంచెం అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3. ఈ వారంలో మీరు ఆశించినటువంటి ఫలితాలు ఒక 50% తప్పకుండా నెరవేరుతాయి. కొంత మేరకు కొన్ని మీకు వ్యతిరేకతగా కూడా మీకు కనబడుతుంది. చేసిన పనులు కొన్ని సఫలీకృతమవుతాయి. కొన్ని రిజల్ట్ మీకు ఫేవర్గా కూడా కాకపోవచ్చు. మీరు రాసినటువంటి పరీక్షలు మీరు ఆశించినటువంటి మార్కులు రాకపోవచ్చు. కొంత మేరకు కొంత తగ్గవచ్చు. అలానే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి కూడా పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీ కుటుంబ సభ్యులు లేదా దూర ప్రాంతాల బంధువులు ఇంటికి రావడం చేత చాలా సంతోషకరంగా ఉంటారు. మీరు కూడా దూర ప్రయాణాలు
పూజలు అటువంటి విషయాల లోపల పాల్గొనేటట్టుగా ఉంటుంది. అలానే సంతాన సౌఖ్యం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. బంధుప్రీతి ఎక్కువగా అవుతుంది. మీరు కొత్త అంటే వ్యక్తులతోని మీరు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారు మీరు భవిష్యత్తులో మీకు కొంతమేరకు మీకు లాభసాటిగా ఉంటుంది కావచ్చు. కనుక మీరు వారితోని కొంత మీకు పరిచయాలు పెంచుకునే దిశగా మీరు చేస్తుంటారు. కొంత గృహ మార్పులు కూడా మీరు ఆశిస్తారు. గృహ మార్పుల విషయం లోపల మీరు మీ వారికి మీకు మీ ఇంట్లో కొంత సహకరించి దాన్ని గృహ మార్పుల దిశగా మీరు ఆలోచిస్తుంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. మీ పిల్లలతోని హాయిగా సంతోషంగా ఉంటారు. అలానే రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం కొంత అనిశ్చితి తప్పదు. కొంత వేచి ఉండండి. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. ఉన్న వ్యాపారాలనే మీరు అభివృద్ధి చేసుకుంటే మంచిదని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4. ఈ వారం మీకు కొంతమేరకు మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను కొంతమేరకు పొందుతారు. కొంతమేరకు మీరు అనుకున్నవి కొంత వ్యతిరేకంగా మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటాయి. దాంతో మానసికమైనటువంటి కొంత అలజడి, మానసికమైనటువంటి బాధలు మీకు కలగవచ్చు. కొన్ని విషయాల లోపల మీ పిల్లలు కొంత మేరకు కొంత తర్జన భర్జనలు కానీ కొంచెం అభిప్రాయాల్లో భేదాలు రావడం చేత వారు ఆలోచనల అభిప్రాయ భేదాలతోని మీరు పెద్దవాళ్ళు కూడా మీరు చిన్న విచారాలలో పడేయడం జరుగుతుంది. మీరు ఎక్కువగా వారి విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారు కూడా పిల్లలు కొంత సంతాన సౌఖ్యం కొరకు ఎదురు చూస్తారు. అలానే దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఎక్కువగా పాల్గొంటారు. కొంత ఈ వైద్యపరంగా సంతాన సౌఖ్యం కొరకు తిరిగేటువంటి వారికి కొంత శుభవార్తలు వింటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్థిరాస్తులు కొంటారు. అలానే బంగారం కానీ విలువగల వస్తువులను కానీ వారం కొంటారు. మీరు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. దానిలోంచి కొంత అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీకు వచ్చిన డబ్బుల్లోంచి తప్పకుండా మీకు చెప్పకుండానే మీకు తెలియకుండానే కొన్ని ఖర్చులు మాత్రం మీద పడేటట్టుగా ఉంటాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు చిన్న చిన్న అనారోగ్య బాధలు కానీ లేదా మీరు ఎక్కువగా వైద్యశాలలు తిరగడం, దవాఖానలు తిరగడం అంటే మీకే కాకుండా మీ బంధువులతో కొరకు కూడా మీరు హాస్పిటల్ సందర్శన అనేటువంటిది ఈ వారం ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. విద్యార్థులకు కొంతమేరకు శుభ వార్తలు వింటారు. వినుకొని కొన్ని లాభాలు కూడా విద్యార్థులకు జరుగుతాయి. ఈ వారమంతా ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేయడం అనేది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల్లో కొన్ని రాశుల వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అందున ఈ రాశుల వారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపించడం, దర్శించడం చేయండి. కొంత అశుభ ఫలితాలు తగ్గి మంచి శుభ పరిణామాలు, శుభాలు పొందుతారని చెప్పి ఈ ద్వాదశ రాశుల వారికి తెలియజేయడం అనేది. స్వస్తి.